మేడం గారు ఈ రోజు చూసినట్లయితే చంద్రబాబు వచ్చే సంవత్సరం పైన అవుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ఆగస్టు 15 ఆడవాళ్ళు బస్ ఫ్రీ పెట్టారు శక్తి పథకం కింద. ఇది ఆడవాళ్ళకి ప్రత్యేకంగా ఎలా ఉపయోగపడుతుంది అంటే ఖచ్చితంగా ఆయన అంటే 6 కూడా ఏదైతే పెట్టారో ఒక్కొక్కటి కూడా అంచులంచులుగా మాట తప్పకుండా ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేస్తూ ఇప్పుడు లోటు బడ్జెట్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ సంక్షేమ పథకాలు ఒక పక్క అభివృద్ధి చేస్తూ ప్రతి ఒక్కరికి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట తప్పకుండా ప్రతిదీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. చాలా వరకు మహిళలకి ఉచితంగా బస్ ప్రయాణం అనేది ఇక్కడ నుంచి సిటీ పరిధిలో ఉన్నటువంటి ఎంత దూరమైనా సరే ఏ జిల్లాకి ఆ జిల్లాకి ఆంధ్రప్రదేశ్ అంతా పెట్టారు. కాబట్టి రాబోయే ఇంకా 4 సంవత్సరాల్లో మెట్రో కారిడారు, అలాగే మెట్రో ట్రైన్, అలాగే ఈ విశాఖపట్నం సంబంధించి అయితే ఈ రోడ్స్ డెవలప్మెంట్ రోడ్స్ గాని, అలాగే ఈ ఏదైతే కార్పొరేషన్ ఉన్నటువంటి నిధులు మంజూరు కేటాయించి ఇంకా విశాఖపట్నం అభివృద్ధి చేస్తూ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అరకు పాడేరు ఒక రూరల్ గ్రామాలను దత్తత తీసుకొని ఒక పక్క రోడ్డు సదుపాయాలు, అక్కడ ఏదైతే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి మనుషులకి ఎవరికైతే ఇబ్బంది అవుతుందో అవన్నీ కూడా ఆయనే స్వయంగా వెళ్లి అక్కడ ఏం కావాలో కొంత నిధులు సేకరించి నిధులు మంజూరు చేసి అవన్నీ డెవలప్ ఒక పక్క చేస్తున్నారు. మరో పక్క సింహంలాగా లోకేష్ బాబు గారు ఒక పక్క విద్య, అన్ని విధాలకు కూడా ఆయన కూడా ఒక పక్క నుంచి అదే అభివృద్ధి చేస్తున్నారు. ఏదైతే మాట ఇచ్చారో అంతకు మించి చేస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మొత్తంగా కూటమి ప్రభుత్వానికి మహిళా తరపున అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బస్సు ప్రయాణం శ్రీశక్తి పథకం ఈ గవర్నమెంట్ తీసుకురావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉందండి. అంటే లేడీస్ అందరూ జాబులు చేయాలన్నా, వ్యాపారాల్లో చేసేవాళ్ళైనా, ఏదైనా ముఠా పనికి వెళ్ళే వాళ్ళు అందరికీ కొంచెం వాళ్ళకి బాగుంటుంది. అంటే మామూలుగా ఇప్పుడు ఛార్జీలు పెట్టుకుని మనం వెళ్ళే కన్నా ఇది మాకు ఫ్రీగా బస్సు పెట్టారు కాబట్టి సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. అంటే చాలా మంది అంటున్నారు ఉచిత బస్సు ప్రయాణం వల్ల చాలా ఇబ్బంది పడతారు, ఆర్టీసీకి నష్టం వస్తుంది. అదేం లేదు. మహిళలకి బాగుంటుంది, మహిళలు బాగుంటుందండి అని మేము లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఫ్రీ బస్ పెట్టినందుకు ఇచ్చారు, అయ్యి సంతోషమే. మేము అది కూడా సంతోషం పడుతున్నాం, ఇది సంతోషమే. గ్యాస్ ఫ్రీ ఇచ్చారు, రైతు భరోసా ఇచ్చారు, ఫ్రీ బస్సు పెట్టారు, బాగుంది. మహిళలకి ఇంకా సంతోషం, ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది పడుకోకుండా వాళ్ళకి వెళ్ళటానికి రావటానికి ఇబ్బంది లేకుండా బాగుంటుంది. గవర్నమెంట్ మహిళలకు శ్రీశక్తి పథకం కింద బస్సు ప్రయాణం ఏర్పాటు చేసింది, ఎలా ఉందమ్మా? బాగానే ఉందండి. నేను పనికి వెళ్తాను, 10,000 రూపాయలు జీతం తెచ్చుకుంటాను. దాంతో నాకు 2,000 సేవ్ అయినట్టుగా ఉంది. 2,000 రూపాయలు పాస్ తీసుకునేదాన్ని, ఆటోలు కానీ బస్సులు ఎక్కేవాళ్ళు. ఇప్పుడు మాకు కలిసి వచ్చిన అది మా ఇంట్లో ఏదో రకంగా ఉపయోగించుకోవడానికి బాగుంది. ఇంతకు ముందు ఎంత వచ్చేదమ్మా? 10,000 వచ్చేది నాకు జీతం. ఆ 10,000 ఏమొచ్చి 1,500, 2,000 ఛార్జీలకే పోయేది. మిగిలేదు 7,000 పడుకునేదాన్ని. మా ఇంట్లో తెలివిగా చదివించుకోవాలా, నేను తింటానికి అన్న అప్పుడైతే ఇది బాగుంది. బస్సు ప్రయాణం కల్పించడంపై ఈ గవర్నమెంట్ మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మాకు 300 మిగిలినట్టే కదండి. మామూలు ఇప్పుడు కూరగాయలు తీసుకొచ్చుకోవాలి, 300 రోజుకి వచ్చి 300 మిగిలినట్టే కదా. ఇప్పుడు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు, పనులు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఫ్రీ ప్రయాణం ఉంటే కొంచెం డబ్బులు మిగిలినట్టే కదా. పర్లేదు, ఇలా పెడతాం వల్ల చాలా ఉపయోగం ఉంది. లేడీస్కి మటుకు బాగా ఉపయోగం ఉంది. ఎందుకంటే ఫ్రీ ప్రయాణం అంటే ఇప్పుడు చెప్తున్న కొంతమంది ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు లేని వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది, ఉన్న వాళ్ళకి అయ్యిద్ది, లేని వాళ్ళకి అయ్యిద్ది. పర్లేదు, బాగుంది. ఇలాగా డబ్బులు సేవ్ అయినాయి కదా ఆడవాళ్ళకి. కాలేజీ స్టూడెంట్లు ఉంటారు, పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇప్పుడు చిరు వ్యాపారస్తులు ఉంటారు, మరి వారందరికీ డబ్బులు మిగిలినట్టే కదా. మీరేం చేస్తారు? మేము మున్సిపాలిటీ పని చేస్తాం. ఈ రోజు మహిళలకి గవర్నమెంట్ ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ డబ్బులు మాకు దేనికో దానికి పనికి వస్తాయి కదా. ఛార్జీకి ఇచ్చే డబ్బులు ఇంట్లో వాడుకోవడానికి పనికి వస్తాయి. మాకు రోజుకి వచ్చి మేమైతే ఉండవేళ్ళలోనే ఉంటాం కాబట్టి మాకు 15 రూపాయలు అవుతుంది, 30 రూపాయలు. 900 రూపాయలు. 900 రూపాయలు ఈ రోజు మీకు సేవ్ అవుతుందా? సేవ్ అవుతుంది. చాలా హ్యాపీగానే ఉన్నాం, సేవ్ అవుతుంది కాబట్టి. ఇంకా ఆ డబ్బులు మాకు దేనికో దానికి ఇంట్లోకి వాడుకోవడానికి, బియ్యానికి కానీ కూరగాయలు కానీ మాకు వాడుకోవడానికి పనికి వస్తుంది. మాకు ఆడవాళ్ళకే తెలుస్తుంది కదా ఆ బాధ ఏంటో. గవర్నమెంట్ మహిళలకి ఉచితంగా శ్రీశక్తి పథకం కింద ఉచితంగా బస్సు ప్రయాణం రాష్ట్రం అంతా కల్పించడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఇదిగోండి ఫ్రీగా టికెట్ కూడా నాకు ఇచ్చారు, టికెట్ తీసుకున్నాను, చాలా సంతోషంగా ఉంది. ఎగ్జామ్స్ టైంలో నాకు కొన్ని బస్సెస్ లేట్ అవ్వచ్చు, పాస్గా వెళ్ళడానికి కుదరదు. ఒకవేళ పాస్ తీసుకుంటే మెట్రో ఎక్కడం కూడా కుదరదు. సో
ఈ బస్సెస్ అయితే ఏ బస్ అయినా ఎక్కి ఫాస్ట్గా ఎగ్జామ్కి రీచ్ అవ్వచ్చు, ఎగ్జామ్కి ఫాస్ట్గా అటెండ్ అవ్వచ్చు, చదువుకోవడానికి కూడా యూజ్ ఉంది. అప్ అండ్ డౌన్గా 100 రూపీస్ అవుతుంది. ఉన్నవేళ నుంచి వడ్డేశ్వరం వరకు ట్రావెల్ చేస్తాను. చాలా సంతోషంగా ఉంది. ఫైనాన్షియల్ బర్డెన్ అనేది తగ్గుతుంది, అది చాలు. ఈ పథకం అందరికీ యూజ్ అవ్వడంలో అందరికీ సంతోషంగానే ఉంటుంది కదా. సో ఉమెన్స్కి చాలా లక్కీ. అలా ఏం లేదు, అందరికీ యూజ్ అవుతుంది. అందరూ ఎక్కుతారు కదా, అందరికీ యూజ్ అవుతుంది. ఈ కూటమి ప్రభుత్వం మాకు చాలా ఫేవరబుల్గా అన్ని యూజర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ దట్. స్త్రీ శక్తి పథకం కింద బస్సులు కూడా ఆడవాళ్ళకి, అసలు ఆడవాళ్ళకి ఇది ఎలా ఉపయోగపడుతుంది మేడం? చదువుకున్న వాళ్ళకి కానీ, పని చేసిన వాళ్ళకి కానీ, ఉద్యోగాలకి. ఇది అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది బాబు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మంది బస్ ఛార్జీలు కట్టుకొని వెళ్ళలేక ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి వాళ్ళకి. అందువల్ల అలాంటి వాళ్ళు మహిళలందరూ బయటకు రావడానికి, స్వతంత్రంగా వాళ్ళు ఏదైనా ఉద్యోగం చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అన్నిటికీ కూడా ఇది ఉపయోగపడుతుంది బస్. చాలా మంది హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇంత ముందు ప్రభుత్వం ఒకళ్ళకే ఇచ్చేవారు, ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చారు కాబట్టి కొంచెం పర్వాలేదు. వాళ్ళు ఆర్థికంగా నిలబెట్టుకోవడానికి వాగ్దానం చేసినవన్నీ చేస్తారు, ప్రజలకి మేలు చేయకూడదని అనుకుంటున్నారు. ప్రత్యేకంగా మహిళల భద్రత కూడా ఎక్కువగా చూసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. నిజమే. Please subscribe to Leo News for more videos.